లాస్ట్ వీడియోలో అరుణాచలంలో రూమ్స్ ఎలా తీసుకోవాలో చూసాం కదా. ఇంకా మేము రూమ్ తీసుకున్న తర్వాత 2-3 అవర్స్ స్ట్రెస్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 4 to 4:30 ఆ టైంకి అయితే గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ చేసేటప్పుడు మనం 4 తర్వాత చేసుకుంటే మంచిది, ఎందుకంటే అక్కడ లింగాలు ఉంటాయి కదా, అవన్నీ దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 4 తర్వాత నుంచి అయితే అవి ఓపెన్ లో ఉంటాయి. ఇంకా దారిలో శివనామం పెడుతుంటే మేము కూడా పెట్టించుకున్నాము. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి అయితే దండం పెట్టుకుని అక్కడ హారతి ఇచ్చి అక్కడి నుంచి రాజగోపురంకి అయితే వెళ్ళాము. గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ చేయాలి, అప్పుడే మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. మేము రాజగోపురం దగ్గర నుంచి చేస్తున్నాం కాబట్టి అక్కడ 360 దొత్తులు వెలిగించి ఇంకా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము. రాజగోపురం నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. రాజగోపురం దగ్గర ఇలా ఉయ్యాల కడుతున్నారు చెరుగడ్డలకి, అందులో పిల్లల్ని పడుకోబెట్టి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు ఏంటనేది నాకైతే ఐడియా లేదు, మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు వేయకుండా అయితే చేయాలి. మేము ఎలా చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పటి వరకు బై గైస్.